అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏదైతే ఏర్పడిన తర్వాత సూపర్ 6లో భాగంగా ఒక్కొక్క పథకాన్ని కూడా అమలు చేసుకుని వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఈ రోజు మహిళలకు ఉచిత బస్సును అయితే ఈ రోజు ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలో మనమైతే ప్రశ్న చూడవచ్చు. విజయనగరం జిల్లా నుంచి ఈరోజు విజయనగరం జిల్లా వ్యాప్తంగా సుమారుగా అన్ని బస్సులు కూడా ఈ రోజు సుమారుగా 130 బస్సులు అయితే ఈ రోజు మహిళల కోసం అయితే ప్రత్యేకంగా కేటాయించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇందులో భాగంగా ప్రతి కూడా సర్వీస్ అందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనమైతే మహిళలు ప్రయాణిస్తున్నటువంటి బస్సులను ప్రస్తుతం అయితే మనం ఉన్నాం. ప్రస్తుతం ఈ బస్సు చూసుకుంటే విజయనగరం నుంచి గజపతి నగరం వరకు అయితే ప్రస్తుతం ఈ బస్సు అయితే బయలుదేరి ఇదే బస్సులో కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు కూడా ఇదే బస్సులో కూడా ప్రయాణం చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీనిలో భాగంగా కొంతమంది మహిళలు కూడా అయితే ఎక్కడైతే ఉన్నారో ఆ మహిళలతో కూడా మాట్లాడి వాళ్ళ ఆనందం ఏ విధంగా ఉందో వాళ్ళ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈ రోజు చూసుకుంటే మీకు ఉచిత బస్సుని అయితే ఈ రోజు నుంచి ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా మీ అందరికీ కూడా ఇదే విధంగా ఉంటుంది. ఎలా అనిపిస్తుంది ఏంటి? విజయనగరంలో ఎక్కామండి, హ్యాపీగా వస్తామండి బస్సులో. గైబ్నగరం వరకు ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయనగరం నుంచి వస్తామండి. ఏ ఊరమ్మా మీది? మదపాడండి. గైబ్నగరం. అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఈ విధంగా మాట నెరవేర్చుకోను కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏంటి? ఈరోజు చూసుకుంటే అంతా కూడా మహిళలంతా కూడా ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అయితే కల్పించిన నేపథ్యం కనిపించింది. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుందండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూడా బాగా ఇచ్చిన కోరికలు నెరవేరంగా చాలా సంతోషంగా అనిపిస్తుందండి. అనుకున్న కోరికలన్నీ నెరవేర్చారండి. తల్లికి వందనం ఏంటి, ఉచిత బస్సులు ఏంటి, చాలా ఆనందంగా ఉంది. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏంటి? ఈరోజు చూస్తే మహిళలందరికీ కూడా ఈ రోజు ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమాన్ని అయితే మొదలు పెట్టారు. దీనికి స్త్రీశక్తి అని పేరుతో కూడా పెట్టారు. ఎందుకంటే మీకు టికెట్ ఇచ్చేటప్పుడు కూడా మీ యొక్క భారాన్ని కూడా ప్రభుత్వం భరిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అందుకు చూస్తుంది, ఎలా అనిపిస్తుంది అండి? సూపర్ 6లోని చెప్పిన రీతిగా అన్ని కూడా అమలు చేశారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. అన్నదాత సుఖీబాబా కూడా అమలు చేశారు. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఇచ్చిన మాటలు ప్రతి ఒక్కరు కూడా నెరవేరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఉచిత బస్సు కార్యక్రమాన్ని మీరు కూడా ప్రయాణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది ఏంటి ఇదంతా? ఇది చాలా సంతోషకరమైన విషయం అండి. అంతేకాకుండా ముఖ్యంగా మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ఒకటే, ఆర్థికంగా ఆడవాళ్ళని డెవలప్ చేయాలి. ఆర్థికంగా డెవలప్ చేయాలనుకుంటే వాళ్ళంతటి వాళ్ళు సొంతగా డ్వాక్రా బ్యాంకులకు కానీ లేదనుకుంటే ఇతరత్ర పనుల మీద బయటకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఈ రోజు ఉదాహరణకు టైలరింగే చూసుకుంటే చాలా మందికి విలేజ్లో టైలరింగ్ నేర్చుకోవాలని ఆలోచన ఉంది. కానీ 50 రూపాయలు పెట్టి మండలానికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి చాలా మంది ఇంటి వద్దకే పరిమితం అయిన రోజులు కనుక ఇలాంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఛార్జెస్ మనం తగ్గిస్తే వాళ్ళు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి బిజినెస్ చేసుకోవడానికి కానివ్వండి, బిజినెస్ సరిపడా సామాన్లు తెచ్చుకోవడం కానివ్వండి, ఏదైనా ఇతరత్ర పనుల కోసం వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మన చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆదర్శమైన వ్యక్తి, గొప్ప వ్యక్తి అని చెప్పుకోవడానికి ఆ రోజు మహాత్మా గాంధీ గారు అర్ధరాత్రి వేళ ఆడవాళ్ళు ముఖ్యంగా మహిళలు ఒంటరిగా ఏ రోజు నడుస్తారో ఆ రోజు స్వతంత్రం రావడం జరుగుతుందని చెప్పారు. అయితే ఆ బాటలో మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు నడుస్తూ ఈ రోజు ఆడవాళ్ళని అంటే ఆ రోడ్డుపై నడవడమే కాకుండా ఆర్థికంగా కూడా డెవలప్ చేయాలి. ఆర్థికంగా ఎప్పుడు డెవలప్ అవుతుందో మనకి గ్రామం ఇంటి నుంచి గ్రామం, గ్రామం నుంచి మండలం, మండలం నుంచి జిల్లా, జిల్లా నుంచి రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 2014లో చూసుకుంటే మహిళలందరూ కూడా మామూలుగా చూసుకుంటే 6th ఎలిమెంటరీ స్కూల్తో ఆఫ్ చేయడం జరిగేది. కారణం ఏంటంటే ఇతర గ్రామాలకు వెళ్లాల్సింది పరిస్థితి, చదువుకోవడానికి 4-5 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి, ఆడవాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి సైకిల్ కూడా పంపిణీ చేసి ముఖ్యంగా ఇంటికి దీపం ఇల్లాలు, ఆడవాళ్ళు విద్యతోనే ఏదైనా అభివృద్ధి సాధ్యం అవుతుంది, ఇల్లు అభివృద్ధి చెందుతున్న ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సైకిల్ పంపిణీ చేయడమే కాకుండా ఈ 2014లో చూసుకుంటే పసుపు కుంకుమ కింద చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా మహిళలందరికీ అండగా ఉంటూ చాలా సంతోషకరమైన విషయం అండి. నా దృష్టిలో అయితే నా వరకు వస్తే అది అందరి విషయంలో ఎలాగైతే తెలియదు. నేను ఒక రోజుల్లో అన్న నాకు పసుపు కుంకుమ ఇవ్వండి అని అడగాల్సిన నాకు కూడా అనిపించింది. ఎందుకంటే నాన్నగారు ఎంపీపీ చేశారు, అన్నయ్య గారు సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ చేసినా నాకు అన్నదమ్ముడు నాన్నగారు లేకపోవడం వల్ల ప్రతి ఆడపిల్లకి పుట్టింటి నుంచి
ఆ సంక్రాంతి టైం వచ్చేసరికి అవనవండి ఏదైనా కార్యక్రమం అయ్యేటప్పుడు కన్నవారి ఇంటికాడ నుంచి పసుపు కుంకుమ తెచ్చుకోవాలని ఆలోచన ప్రతి మహిళ మనకి సోదరి మనకి కూడా ఉంటుంది కనుక ఆ టైంలో నేను నాకు పసుపు కుంకుమ ఇవ్వండి అన్న అని అడగాలని కూడా అనిపించింది 2014లో. అంటే చంద్రబాబు నాయుడు గారు అడగంది అమ్మ అన్నం పెట్టదంటారు, కానీ పరమాన్నం పెట్టే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యంగా మహిళలందరూ కూడా ముందుకు నడిపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అనేక కార్యక్రమాలు పెట్టారు, మనందరికీ తెలుసు. ఉచిత గ్యాస్ కనెక్షన్లు అవనివ్వండి, అమ్మకు వందనం అవనివ్వండి, మనకి భవిష్యత్తులో కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారి మహిళలు రిజర్వేషన్ కూడా మనకి ఎన్టీ రామారావు గారు ఆస్తిలో హక్కు సమాన హక్కు కల్పిస్తే మన గౌరవలేని చంద్రబాబు నాయుడు గారు 33% మనకు రిజర్వేషన్ కల్పించారు. అందులో భాగంగా మా గౌరవనీయ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసరావు గారిని చూసుకుంటే ముఖ్యంగా ఏ కార్యక్రమం చేసినా మహిళా సోదరిమణులను ముందు నడిపించడం జరుగుతుంది. ఉదాహరణ చూసుకుంటే ఆయన బర్త్డే రోజు చూసుకుంటే మా అందరి చేతి ముందు నిలబెట్టించి ఆయన వెనక నిలబడి కేక్ కట్ చేయించి 33% చంద్రబాబు నాయుడు రిజర్వేషన్ ఇస్తే మా గౌరవనీయ మంత్రివర్యులు ముగ్గురు ఆ అమ్మాయిలతో ఆడవాళ్ళతో కేక్ కట్ చేసి మేము మహిళలందరినీ ముందుకు నడిపిస్తాను, భవిష్యత్తులో నేను వెనక్కి ఉంటానని చెప్పి ఆయన ముందుకు నడిపించడం జరిగింది. మన గౌరవనీయ చంద్రబాబు నాయుడు ఉండండి, కూటమి ప్రభుత్వం జెండా వేరైనా ఎజెండా ఒకటే. అందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, ఆడవాళ్ళు అభివృద్ధి చెందాలి ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమాలన్నింటినీ అందిపుచ్చుకొని మహిళలందరూ డెవలప్ అవడమే కాకుండా అలాంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రతి ఒక్కరు బస్సులో కూర్చునేటప్పుడు ఆయన గురించి, ఆయన చేస్తున్న పథకాల గురించి, మన గౌరవనీయుల మంత్రివారి గారు చేస్తున్న పథకాలు, చేస్తున్న మంచి కార్యక్రమాల డెవలప్ గురించి ప్రతి ఒక్క మహిళా సోదరిమని చర్చించుకొని వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాల్సిందిగా నేను మహిళలందరికీ సంతోషకరంగా ఈరోజు భావిస్తూ ఇలాగే ముందుకు మహిళల సోదరిమణులందరూ ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం నుండి చంద్రబాబు నాయుడు గారు మా మంత్రివారిని ముందుకు నడిపించవలసింది. కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు మహిళలందరూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంకా మహిళలు అయితే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ టికెట్ కూడా పట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మన టికెట్ పైన కూడా శ్రీశక్తి అనే పేరుతో అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇక్కడ విజయనగరం టు గజపతి నగరం వరకు అయితే ఇదైతే కనిపిస్తుంది. అది 30 రూపాయలు అయితే, అదే ప్రభుత్వం రాయితీ కూడా 30 రూపాయలు ఇచ్చినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా మరో చెల్లించవలసిందంట మొత్తం 0గా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా పూర్తిగా ఏదైతే ఇచ్చినటువంటి ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి టికెట్లో ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే 30 రూపాయలు మహిళలు ఎవరైతే ప్రయాణిస్తారో మహిళలందరికీ కూడా పూర్తిగా ఈ 30 రూపాయలు కూడా పూర్తిగా రాయితీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి శ్రీశక్తి అనే పేరు కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుందా మీకు అంతా చూస్తుంది? మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు మా నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు చాలా అవకాశాలు కల్పించారు. ఈ సూపర్ 6 పథకంలో ఈ స్త్రీశక్తి అనేది ఒక చాలా అందరికీ కూడా చాలా అవసరమైన ఈ సూపర్ 6లో ఇది చాలా అవసరమైన మాకు. ఎందుకంటే మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా కనీసం ఒక 100-200 పెడితే కానీ టికెట్లు అయ్యో కాదు. అలాంటిది ఈరోజు ఫ్రీగా దర్జాగా మేము ఎక్కడికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా వెళ్ళి రాగలుగుతాం. ఇక్కడ మేము ఎటువంటి విషయాలకైనా అవి మేము మార్కెట్ కావచ్చు, లేకపోతే కూలి పనులకి వెళ్ళిన మహిళలను కూడా ఉన్నాం. దానికి కూడా దేనికైనా మాకు ప్రతిదానికి ఉపయోగం పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు మహిళల మీద ఎప్పుడూ రుణపడి ఉంటామండి. ఇప్పుడే కాదు, చంద్రబాబు నాయుడు గారు రాజకీయంకి వచ్చిన నుంచి మహిళలే గుర్తించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు డ్వాక్రా మహిళా సంఘాలని మన చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు. అప్పటి నుంచి మేము బయటకు వెళ్ళడం ఏంటో మా మహిళలు తెలిసిందండి. అంతవరకు అయితే మాకు అసలు తెలియదు. నేనైతే ఈ మహిళా సంఘాల డ్వాక్రా గ్రూపుల్లో నేను గ్రామైక సంఘం నుంచి అధ్యక్షురాలు చేశాను, మండల సమక్ష అధ్యక్షురాలు చేశాను, జిల్లా పరిషత్ అధ్యక్షులుగా చేశాను, భీమమిత్రగా కూడా చేశాను. మహిళలు అందరం కూడా ముందుకెళ్ళామంటే డ్వాక్రా మహిళల నుంచే ముందుకెళ్ళామండి. ఆ పథకాలన్నీ కూడా మా చంద్రబాబు నాయుడు గారే పెట్టారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్త్రీశక్తి పథకం అనేది అయితే మహిళలకు చాలా అవసరమైనదండి. చాలా సంతోషంగా ఉన్నాము. ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవంగా మేమందరం గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విడుదల చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా నియోజకవర్గం సంబంధించి మా ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారికి మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు మేము చంద్రబాబు నాయుడు గారికి మా నియోజకవర్గం అందరి తరపున మహిళలందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. మా మంత్రివర్యులు అయితే ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళు మగవాళ్ళు బాధపడినా కూడా మహిళలే ముందంజలో పెడతారు. ఏ విషయంలో కూడా మహిళలే ముందుకు రావాలమంటారు. ఆయన ఎమ్మెల్యే కాదు, మినిస్టర్ అయినా కూడా మమ్మల్ని ముందు పెట్టుకుని ప్రతి కార్యక్రమం చేస్తారండి. మాకు ఈ విషయంలో చాలా సంతోషంగా ఉంది. గ్యాస్ పొయ్యిలు అయితే ఒకప్పుడు కర్రల పొయ్యిల మీద వండుకొని చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. గ్యాస్ పొయ్యిలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు.
కాబట్టి ఈరోజు మళ్ళీ గ్యాస్ సిలిండర్లు ఇడిపించుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి సంవత్సరానికి 3 బండ్లు అంటే చాలా ఎక్కువ అండి. ఎంతో మంది వండుకున్న వాళ్ళకి కానీ ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 3 బండ్లు చాలు. ఎందుకంటే ₹1 కూడా పెట్టి కూడా మేము గ్యాస్ ఇంక ఇడిపించుకోవాల్సిన అవసరం అయితే లేదండి. 3 బండ్లు సరిపోతాయి. మాకైతే చాలా సంతోషమైన విషయం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.